నా ముందే గుడ్లతో ఆమ్లెట్ వేస్తారా? రాగా హెల్మెట్ ఏదిరా? హెల్మెట్ నడుచుకుంటూ వెళ్తే కూడా హెల్మెట్ కావాలి. నడుచుకుంటూ వెళ్తే యాక్సిడెంట్లు అవ్వా? నడుచుకోవడానికి లైసెన్స్ కూడా అడిగేలా ఉన్నాడు. ఇలా చెప్పు. సార్ నమస్తే. ఈ రోజు నుంచి నీ డ్యూటీ మారుస్తున్నాను. అంటే ఎస్ఐగా ప్రమోషన్ ఇస్తున్నారండి? ఎక్స్ట్రా లేస్తే ఉన్న డ్యూటీ ఊడిపోతుంది. ఇదేంటి లాని సైడ్? ఇదిగో వీడు నా మేనల్లుడు, ఆహా, నాకు కాబోయే అల్లుడు. అంటే మీ కూతుర్ని ఇస్తున్నారండి? మరి మీకు? వీడికి ట్రైనింగ్ ఏది ఆ విషయంలోనండి? నోరు మొయ్యి, పోలీస్ ట్రైనింగ్. ఓహో, వెళ్ళల్లుడు. అబ్బో ఇది తేడగా రుద్దేగి బాబుదా. రేయ్ నీ పేరేంట్రా? రాధా. రాధా? రాధేంట్రా? రాధా కృష్ణ. ఓహో, పేర్లోనే 2 in 1 ఉందన్నమాట. ఎవరన్నా నీ పేరు అడిగితే సగం చెప్పుకో, మొత్తం చెప్పు. అసలు ఈ పోలీస్ జాబ్ లో ఎందుకు రావాలనిపించిందమ్మా? వైజయంతి ఐపీఎస్ కూడా అవ్వాలని ఉంది. అబ్బో చాలదుంది. ముందు శాల్యూట్ చేయి. అబ్బా, నలుగురిలో చేయాలంటే సిగ్గేస్తుంది బాబు. మరి ఎక్కడ చేస్తే సిగ్గేది? అన్ని డబుల్ మీనింగ్ డైలాగులు టైట్ గా వాడేస్తున్నారు. ఇందులో డబుల్ మీనింగ్ డైలాగ్ ఏముందిరా? ఒరే నువ్వు అన్ని మూసుకుని శాల్యూట్ చేయి. అబ్బో ఇది శాల్యూట్ లా లేదు, నాగిన్ డాన్స్ సగం చేసినట్టుంది. ఇప్పుడు ఎలా వదిలించుకోవాలి? నువ్వు వీడికి ట్రైనింగ్ ఎక్కడరానా? ఎక్కడరానా? ఎక్కడ స్టేషన్ గా కాదురా, గుడికి. పదరబాబు నేను వస్తాను, కొంచెం మైండ్ రిలీఫ్. మరి నేను? నువ్వా? మేము ఆచేస్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు. అదిగో ఆడెవడు వస్తున్నా అని ట్రై చేయి. వీడెక్కడ దొరికాడు? నేనే దొరికాను. ఒక్క లాటరీ టికెట్ తో కోట్లు కొట్టేద్దామని ఎంతమంది క్యూలో ఉన్నారో చూడరా. ఒకే ఒక్క లాటరీ టికెట్ మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఆ జీవితాన్ని కూడా మార్చేసిందా? అవును సార్, మా నాన్న బోటాన్ లాటరీలో ₹1 కోటి తగిలింది సార్. ఆనందంలో గుండెకి తెచ్చాడు. కనిపెట్టేశారే. దీనికి రీసెర్చ్ అవసరమా? పనరా. ఒరే అక్కడ తగలడ్డాడురా. ఈ పోలీస్ ఇచ్చే పోలీస్ నాకు ఇంగ్లీష్. అసలు పోలీసు ఎలా ఉండాలి అలా ఉండబెట్టరు నువ్వు. నీకు మాట చెప్పనా, మనకి లాటరీలన్నీ సొంత వేస్ట్. దానికన్నా మనకి జాబ్ రావడం పెద్ద లాటరీ తగిలినట్టు. ఇలా ఈ టాపిక్ ఎందుకు నీకు? ఈ లాటరీలో డబ్బులు వస్తాయో లేదో చెప్పలేను గానీ ఈ జాబ్ లో ఫుల్ క్యాషే క్యాష్. డొక్కేసుకోరా. చూడు సూర్యచంద్ర, నేరం చేసినోడి కన్నా నేరం చేయమన్నోడే నేరస్తుడు. అది రూలు కదా. జాగ్రత్తగా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. నాకే పెట్టావు, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఇది పట్టుకోరా. దేనికండి? మడిసి సంకలో పెట్టుకోవడానికి. ఇది నీ దగ్గర ఉంటే మా వాడు క్యూలో ఉన్నట్టే, ఖర్చు వేసినట్టు. అవునా అండి? అవునండి, మీరు రండి. అసలు నువ్వేంట్రా క్యూ అంటావు, నీతి అంటావు? నాకు డౌట్, నీకు చిన్నప్పుడు ఎప్పుడైనా తల మీద పెద్ద దెబ్బ ఏమన్నా తగిలిందిరా? హెల్మెట్ పెట్టుకోలేకపోయావా? అలా తగలేదు. నువ్వు ఒక అనాథ వెదవి, నీకు అమ్మ నాన్న లేరు అని నలుగురు నన్ను అన్నప్పుడు నా మనసుకు తగిలిందిరా. రే, జనం చందాలేసుకుని చదివిస్తే నేను పోలీసు ఉన్నాయనరా. ఇవాళ కూడా రోడ్డు మీద వెళ్తుంటే ఏ అనాథ కనిపించినా నా గతం గుర్తొస్తుందిరా. వాళ్ళలో నేనే కనిపిస్తుంటానరా. అంతెందుకురా, వాళ్ళలో కనీసం ఒక్కనైనా బాగు చేయాలని చిన్న కోరిక ఉందిరా. ఇంకా వీలైతే ఈ ప్రపంచంలోనే అనాథ లేకుండా చేయాలి. ఇంకొద్దరే, నీ ఫ్లాష్ బ్యాక్ వినడానికే నాకు కష్టంగా ఉంది. అనుభవించినోడు నీకెంత కష్టంగా ఉండదు. అయినా నీదేమన్నా చిన్న కోరిక? ఈ ప్రపంచ జనాభాలో ఎంతమంది అనాథలు ఉన్నారు నీకు తెలుసా? నాకు తెలియదురా. కరెక్ట్ ఫిగర్ నేను చెప్పలేను గానీ కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళని ఆదుకోవడానికి నీకు చిన్న డిబ్బి, దాన్ని నింపడానికి నువ్వు ఓవర్ టైం చేయడునా? ఇదంతా నీ ఒక్కడి వల్ల అయ్యే పనేనా? గాంధీ కూడా ఒకడే. మన భారతదేశానికి స్వాతంత్రం తేలా. పొట్టి శ్రీరాములు ఒక్కడే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తేలా. నీ కోరిక ఎలా ఉందంటే గ్లాసు నీళ్లతో 100 ఎకరాలు వ్యవసాయం చేయాలన్నట్టుంది. అది నీ వల్లే కాదు, నా వల్ల కూడా అవుతుంది. అది నాకు తెలుసు. నీకు తెలియదు ఇంకోటి ఉంది. ఇన్ని కోరికలు ఉన్నవాడివి 4 వైపుల నుంచి లంచాలు నొక్కేయాలి. లంచాల మ్యాటర్ ఎత్తేవో చంపేస్తాను. పోనీ కంచం మ్యాటర్ చెప్పనా? నువ్వు పొద్దున్న నుంచి తిండి తినలే, అవునా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారా? ఇన్ని నీతులు చెప్పేవాడికి పెళ్ళం పెడదు ఫుడ్ గడ్డి తప్ప. సార్, మీరు ఇంకా రాకపోతే లాఠీ ఎక్కడ పెట్టుకోవాలో తిరిగిట్లేదు సార్. ఒరే నువ్వు ఒకసారి స్టేషన్ రారా, ఎక్కడ పెట్టుకోవాలో చెప్తాను. నువ్వు వెళ్ళి టికెట్ కొనుక్కుని టిఫిన్ తినే. నువ్వు? నేను నీతులు చెప్పనుగా ఇంటి దగ్గర తిన్నా. సరే.